నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. దొరక్క కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా గత 4 రోజులుగా వైసీపీ నేతలు నానా హడావిడి చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ నేతలు పెద్దగా బయటికి రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో 7 నెలల కాలంలో కూటమి పార్టీల మధ్య ఎక్కడా విభేదాల పొడచూపలేదు. ఐకమత్యంగా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఎలాంటి అంశం కానీ అవకాశం కానీ దొరకడం లేదు. అయితే గత 4 రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ను నియమించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. పలువురు తెలుగుదేశం నేతలు బహిరంగంగానే లోకేష్ను డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కూటమి నేతల మధ్య ఎలా అగ్గిరాజేయాలా అని గోతికాడ నక్కల ఎదురుచూస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్రదర్శించింది. కూటమి ప్రభుత్వంలో చీలిక రాబోతోంది, ప్రభుత్వం కూలబోతోంది అంటూ తెగ హడావిడి చేశారు. అంతేకాదు కూటమి నేతలు మాట్లాడని మాటలను కూడా జోడించి తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య గొడవ పెట్టేలా వైసీపీ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా శ్రమించింది. కానీ చివరకు బొక్కబోర్లా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు అడుగుజాడలో నడుస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు. దీంతో కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఒకే పార్టీ నేతల తరహాలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. పవన్ కళ్యాణ్ను కొనసాగిస్తూనే మంత్రి నారా లోకేష్కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల నుంచి లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ తీవ్రమైంది. ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు తెలుగుదేశం వాదనను సమర్థించగా మరికొందరు ఖండించారు. ఇదే అదునుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. కూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చిందంటూ అసత్య ప్రచారం చేస్తూనే మరోపక్క లోకేష్ను తిట్టినట్లు జనసేన పేరుతో పోస్టులు పెట్టడం, పవన్ను విమర్శిస్తూ తెలుగుదేశం నేతల పేరుతో పోస్టులు పెట్టడం వంటి చర్యలకు వైసీపీ సోషల్ మీడియా పాల్పడింది. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలని తెలుగుదేశం నేతల నుంచి డిమాండ్ పెరుగుతూ ఉండటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విషయమై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అధిష్టానం పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలోనూ పార్టీ బలోపేతంలోనూ లోకేష్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఇటీవలే టీడీపీ సభ్యత్వాలు తొలిసారి 1 కోటి దాటాయి. భారీ సంఖ్యలో ప్రజలు పార్టీ సభ్యత్వాలు తీసుకోవడానికి ప్రధాన కారణం లోకేష్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మరోపక్క రాష్ట్రం అభివృద్ధిలో లోకేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగుదేశం నేతలు కోరడంలో తప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లోకి మరింత చొచ్చుకుని వెళ్లొచ్చు. అదే సమయంలో తెలుగుదేశం బలోపేతానికి మరింతగా కృషి చేసే అవకాశమూ ఉంటుంది. అయితే లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జనసేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసింది. ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని సూచించింది. దీంతో గత 4 రోజులుగా కూటమి ప్రభుత్వంలో చీలిక తేవాలని ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా ఆశలు అడియాసలయ్యాయి. గత 4 రోజులుగా వైసీపీ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఓవర్ యాక్షన్ పట్ల ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీల మధ్య చిన్నపాటి విభేదాలు రావడం సహజమే. అవి టీ కప్పులో తుఫాన్ లాంటివి. ఈ విషయాన్ని గ్రహించకుండా వైసీపీ నేతలు లోకేష్ డిప్యూటీ సీఎం విషయంపై తెగ హడావిడి చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాల్సిన వైసీపీ కేవలం కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు, లేనిపోని అసత్యాలతో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవ పెట్టేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేష్ డిప్యూటీ సీఎం ఎపిసోడ్లో చివరికి వైసీపీ పెద్ద ఫూల్ అయిందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరిగింది. ఇప్పటికైనా వైసీపీ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా ఏపీలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తారా? కూటమి పార్టీల నేతల మధ్య ఎప్పుడు విభేదాలు తలెత్తుతాయా అని గోతికాడ గుంటనక్కల్లా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.